మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయిషా అవశేషాలకు నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె హత్య కేసు విచారణలో భాగంగా వెలికి తీసిన శరీర అవశేషాలకు తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలని సిబిఐ నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు ఎస్పీ తెనాలి ఎంఆర్ఓలకు అధికారులు అధికారికంగా లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి కేసు విచారణ ముగియడంతో ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. చాలా కాలం ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్న ఈ అవశేషాలకు గౌరవప్రదంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక తెలానిలోని చెంచుపేటలో ఐఎస్ఐ అవశేషాలకు ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయిషా అవశేషాలకు నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె హత్య కేసులో విచారణలో భాగంగా వెలికి తీసిన శరీర అవశేషాలకు తిరిగి అంత్యక్రియలు నిర్వహించాలని సిబిఐ నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు ఎస్పీ తెనాలి ఎంఆర్ఓలకు అధికారులు అధికారికంగా లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి కేసు విచారణ ముగియటంతో ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. చాలా కాలంగా ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్న ఈ అవశేషాలను గౌరవప్రదంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక తెనాలిలోని చెంచుపేటలో ఐఎస్ఐ అవశేషాలకు ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనాత్మకంగా మారినటువంటి ఆయిషా హత్య కేసు ఇవాళ రేరెస్ట్ ద రేర్ కేసుగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దాదాపు 19 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తల్లిదండ్రులకైతే ఈ తీర్పు పైన ఎలాంటి ఆమోదం లేనప్పటికీ కూడా వారి యొక్క ఆవేదనను ఎవరు తీర్చలేనిదిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా 19 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ప్రతి ఒక్కరూ కూడా అవమానకరంగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2007 డిసెంబర్ 27న దుర్గా హాస్టల్ విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద బి ఫార్మసీ చదువుతున్నటువంటి ఆయిషా దుర్గా లేడీస్ హాస్టల్లో విద్యాభ్యాసం చేస్తుంది. సో అక్కడ అనుమానాస్పద రీతిలో మృతదేహాన్ని గుర్తించినటువంటి పోలీసులు దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపట్టారు. సత్యం బాబు అనేటువంటి ఒక వ్యక్తిని, అంటే నరాల బలహీనత ఉండి ప్యారలైజ్డ్ అయినటువంటి ఒక వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ దీనిపైన కేసు క్లోజ్ చేయాలనేది ఒక ప్రయత్నం జరిగింది. కానీ దీనిపైన ఆయిషా తల్లిదండ్రులు పోలీసుల దర్యాప్తు తీరుపై అసహనం వ్యక్తం చేయడంతో సిబిఐ దర్యాప్తుకు కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలా, అలాగే నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చినటువంటి ఒక పరిస్థితి. కానీ దర్యాప్తు జరిగిన తీరు పైన ఆయిషా తల్లిదండ్రులకు ఎలాంటి హ్యాపీనెస్ అయితే లేదు. అంటే వారు సుప్రీంకోర్టు గాని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక మా దగ్గర శక్తి లేదు అన్నటువంటి వాదన కూడా వినిపించినటువంటి ఒక పరిస్థితి. అంటే భారతదేశ శిక్షా స్మృతి ప్రకారము సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ప్రతి ఒక్కరూ శిరసావహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే సాధారణంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అవశేషాలని కూడా ఖననం చేసి అంత్యక్రియలు చేయడం అనేది సనాతన హిందూ ధర్మంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడ ముస్లిం సాంప్రదాయ ప్రకారం జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఈ అవశేషాలన్నింటినీ కూడా, అంటే ఫోరెన్సిక్ దగ్గర ఆయిషాకి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా 19 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 19 సంవత్సరాలు అలాగే భద్రపరిచినటువంటి ఒక పరిస్థితి. అది ఈ రోజు గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేట, అంటే వారి యొక్క స్వగ్రామం వద్ద కూడా దీనిపైన ఖననం చేయడానికి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే 19 సంవత్సరాల నేపథ్యం జరిగినటువంటి ఈ హత్య కేసు కూడా పలు రాజకీయ పరమైనటువంటి కోణాలను కూడా సంతరించుకుంది. ఎవరు అడ్వాంటేజెస్ చేసుకోవడానికి ఒక ప్రయత్నాలు కూడా చేసినటువంటి ఒక పరిస్థితి. 2008లో సత్యం బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుడిగా చూపించినటువంటి ఒక పరిస్థితి. అతను కూడా తన ప్రమేయం ఎంతవరకు ఉన్నది అనేది ఇటు పోలీసులు గాని సిబిఐ అధికారులు గాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో సత్యం బాబు కూడా దాదాపు ఇదొక ఫ్రీడమ్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా పోలీసులు 14 ఏళ్ల పాటు
ఈ సత్యం బాబు కూడా కోర్టు ద్వారా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడేది, కస్టోడియల్ టార్చర్ కూడా అనుభవించినటువంటి ఒక పరిస్థితి. సో 14 ఏళ్ల అత్యాచారం కేసులో 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష కూడా గతంలో విధించినటువంటి ఒక పరిస్థితి. హైకోర్టు విచారణ సందర్భంగా 2017 మార్చి 31న సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేస్తూ నిర్బంధ పరిహారంగా ₹1,00,000 ఎక్స్గ్రీషియా కూడా సత్యం బాబుకు ప్రకటించింది. అంటే ఇప్పుడు అయేషాను చంపింది సత్యం బాబా, లేదా ఆకస్మిక మరణమా, లేదంటే దర్యాప్తులో సక్రమమైనటువంటి ఎవిడెన్సెస్ ఏమీ దొరకలేదా అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో కోర్టు కూడా ప్రజల్లో దీనిపైన ఓ రకమైనటువంటి 19 సంవత్సరాలు సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసినటువంటి తల్లిదండ్రులకు ఎలాంటి బెటర్ అయినటువంటి తీర్పు రాకపోవడం, దర్యాప్తులో ఉన్నటువంటి లొసుగులు లేదంటే ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందకపోవడం లాంటివన్నీ కూడా అయేషా పేరెంట్స్ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. సో ప్రజల్లో కూడా కాస్త అసహనం కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు శ్రీజ. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశం అగ్రగామిగా ఉంది. టెక్నికల్ పారామీటర్స్ తో దేనైనా కానీ ఛేదించగలిగినటువంటి శక్తి ఉంది. కానీ ఇలాంటి ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు, లేదా భారత న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు, సో వీరికి సరైనటువంటి దర్యాప్తు చేయలేదు అనేటువంటి ఒక బాధ తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే అభం శుభం తెలియనటువంటి ఒక అయేషా సో అతి దారుణంగా చంపబడింది. సో చంపిన తర్వాత సరైనటువంటి ఫోరెన్సిక్ కి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించకపోవడమా, పోలీసుల పనితీరా, ఇవన్నీ కూడా విశ్లేషించుకున్న నేపథ్యంలో వీరికి సరైనటువంటి ఎవిడెన్సెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయక సిబిఐ కూడా క్లోజ్ చేసినటువంటి ఒక పరిస్థితి ఈ కేసుని. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ముస్లిం సాంప్రదాయ ప్రకారము అయేషా కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి గుంటూరుకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. సో చెంచుపేటలో మరి కాసేపట్లో అయేషాకు అంత్యక్రియలు జరగనుంది శ్రీజ. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ మురళి.